నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గీతాంజలి డెత్ ఇప్పటిదాకా ఎటువంటి కొలిక్కి కూడా రాలేదు. సోషల్ మీడియా వేధింపుల వల్ల తాను చనిపోయినట్టు అందరూ కూడా నిర్ధారించారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అంటే సోషల్ మీడియా వచ్చినటువంటి పోస్టులు మాత్రం నిజమే, కొందరు తనను ఇష్టానుసారంగా బూతులు తిట్టారు. బట్ తను చనిపోవడానికి అసలు కారణం ఏంటనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ ఇప్పటిదాకా పూర్తవ్వలేదు, ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలలేదు. సో మొదటి పాయింట్ చూసుకుందాం. గీతాంజలి చనిపోయిన రోజు ఎప్పుడు? 7వ తారీఖు. ఎస్, రైట్. 7వ తారీఖు ఆమె రైల్ పట్టాల అంటే ట్రైన్ తనను చూసి ట్రైన్ ఆగుతున్న ట్రైన్ కింద పడి చనిపోయిందని చెప్పేసి సో అక్కడ ఎవరైతే రైల్వే స్టేషన్ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ అది మనకు అంటే ట్రైన్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఎస్, జనరల్గా ఒక వ్యక్తి చనిపోవాలి అనుకుంటే డైరెక్ట్ వెళ్ళి పట్టాల మీద అంటే స్పీడ్గా వచ్చే రైలు పట్టాల కింద పడుకొని చనిపోతారు. ఎస్, లేకుంటే స్పీడ్గా వచ్చే రైలు ఏదైనా ఉంటే దానికి ఎదురుగా పోయి గుద్దుకొని చనిపోతారు. స్లోగా ఆగుతున్న ట్రైను చాలా అతి తక్కువ స్పీడ్తో ఉన్నటువంటి ట్రైన్కి వెళ్ళి గుద్దుకొని చనిపోవడం అనేది నాకు తెలిసి అంటే 100%లో 80% ఇది కరెక్ట్ కాదు, అది రీజన్ కరెక్ట్ కాదు, అది ఇచ్చినటువంటి ఫాల్స్ న్యూస్ అనేది తెలుస్తుంది ఇక్కడ. ఎస్, ఇది మొదటి పాయింట్. ఒకవేళ రైల్వే స్టేషన్లో ఎటువంటి అంటే ఇబ్బందులు కానీ ఏదైనా గొడవ కానీ ఎవరైనా చనిపోవడం కానీ ఆత్మహత్య చేసుకుంటే వెంటనే రైల్వే సిబ్బందికి సంబంధించిన పోలీస్ వాళ్ళు కూడా వస్తారు వెంటనే. ఓకే, ఇక్కడ పోలీస్ వాళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. తనను అక్కడి నుంచి వెంటనే అంటే ఏమైనా జరిగితే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తారు కాబట్టి ఎమ్మటి అంబులెన్స్ లెక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఎస్, తన భర్త వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇక్కడ కాదు అన్నప్పుడు గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. గుంటూరు హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేయకుండా ఒకవేళ ట్రీట్మెంట్ అంటే తనకు సీరియస్ ఉండి ట్రీట్మెంట్ మొదలు పెట్టినా కూడా డెఫినెట్గా హాస్పిటల్ సిబ్బంది కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎస్, మీటింగ్ జరిగింది ఒకరోజు అయితే తాను పట్టా తీసుకుంది అదే రోజు, నెక్స్ట్ పట్టా తీసుకున్న రోజు తను ఒక సోషల్ మీడియాకు వీడియో ఇచ్చింది అండ్ నెక్స్ట్ 2 days వైరల్ అయ్యాయి. 7వ తారీఖు తను చనిపోయినట్టు మనకు తెలిసింది, అంటే 11వ తారీఖు తెలిసింది. 7వ తారీఖు తాను పట్టాల మీద అంటే ట్రైన్కి గుద్దుకొని చనిపోయింది, ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా చనిపోయింది అనేది మనకు తెలుసు. ఒకవేళ అదే రోజు తాను అంటే ఒకవేళ చనిపోయి ఉండుంటే 7వ తారీఖే చనిపోయిందా మరి 8వ తారీఖు చనిపోయిందా అనేది ఇప్పటిదాకా క్లియర్ కట్టలేదు. వాళ్ళ భర్త కూడా ఏమంటున్నాడు, ఇంటి నుంచి నాకు చివరిగా ఫోన్ చేసి నా వల్ల ఎవరికి ఏం కాదు, మీరు మంచిగా ఉండండి అని ఏదో మాటలు చెప్పిందని అంటున్నాడు. నిజానికి మన ఇంట్లో వాళ్ళకి ఏదన్నా అయితే డెఫినెట్గా మనం వెంటనే అది పోలీసులకు ఇన్ఫామ్ చేయడమా ఇంకా ఇతర అధికారులకి ఇన్ఫామ్ చేయడం డెఫినెట్గా జరుగుతుంది. ఆయనకు సంబంధించిన వ్యక్తులు కూడా డెఫినెట్గా హాస్పిటల్కి వస్తారు, వాళ్ళు కూడా వెంటనే పోలీసులకు మాత్రం తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి అటువంటిది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటారా? డెఫినెట్గా ఇచ్చే ఉంటారు, తెలిసే ఉంటుంది కదా. వాళ్ళు ఇవ్వకపోయినా హాస్పిటల్ సిబ్బంది అయినా ఇచ్చే ఉంటుంది కదా. ఇక్కడ ఇది తెలియకుండా దాచిపెట్టారు. వాళ్ళ భర్త ఎవరైతే మన ఇంట్లో వాళ్ళకి కనీసం ఎవరైనా కొడితే ఏదైనా చేస్తేనే వెంటనే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతాం. అటువంటిది తన భార్య చనిపోతే 4 రోజుల వరకు బయటికి రాకుండా విచారణ అంటే ఇన్వెస్టిగేషన్ లేకుండా అంటే తనతో 4 రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా భర్తతో మాట్లాడించడం, నా భర్త వేధింపులకే గురై చనిపోయిందని చెప్పడం, ఇదంతా చూస్తుంటే ఆయనతో ఎవరో చెప్పించినట్టుగానే తెలుస్తుంది. ఆయన చెప్పినట్టుగా తెలుస్తలే. మరి ఈయన మీద ఏమైనా కేసు అవుతుందా, లేకుంటే ఆయన మీదకైనా ఎలిగేషన్స్ వస్తాయా, ఆయనను విచారణిస్తారా, ఆయనను జైలుకు పంపిస్తారా భయంతో నా భార్య కేవలం సోషల్ మీడియా వేధింపుల వల్లే చనిపోయిందని చెప్పేసి భర్త చెప్తున్నాడు. సో ఇక్కడ అంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే అంటే గతంలో కూడా వివేకానందరెడ్డి హత్య విషయంలో కూడా తనని కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి తర్వాత బాడీని మళ్ళీ కుట్లేసి మళ్ళీ నీట్గా మేకప్ చేసి ఉంచారు. కేవలం గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసి చిత్రీకరించారు 2019 ఎలక్షన్స్ అప్పుడు.
కేవలం అప్పుడు కూడా కొన్ని అంటే సింపతి ఓట్ల కోసమా, ప్రతిపక్షాన్ని బద్నాం చేయడం కోసమా అనేది మనకు జనరల్గా అన్ని విషయాలు తెలిసిందే. ఇటువంటి జరిగేటప్పుడు ఒక పార్టీని బద్నాం చేయాలి, పార్టీకి ఓట్లు పడద్దు, మనం అధికారంలోకి రావాలి, సింపతి ఓట్లు మనకు పడాలని చెప్పేసి డెఫినెట్గా ఇట్లా ప్లాన్ చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. సో అటువంటిది అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. చంద్రబాబు నాయుడే చంపించాడు, చంద్రబాబే దీనికి మొత్తం పూర్తి కారకుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గురించి లేనిపోని అన్నీ చెప్పారు. ఆయనే అంటే వాళ్ళని జైలుకి పంపిద్దామని ప్లాన్ చేశారు, కానీ ఆ 2 సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళని ఎవరిని జైలుకి పంపించలేకపోయారు. సో అక్కడే తెలిసిపోయింది. సో ఇది అధికార పార్టీయే చంపించింది వివేకానంద రెడ్డిని. తన కన్న కూతురైనటువంటి సునీతారెడ్డి మీడియా ముఖంగా వచ్చి నా అన్నకు ఓట్లేదు, ఇదంతా వైసీపీ చేసిందని చెప్పేసి కూడా తాను కుండ బద్దలు కొట్టేసింది. సో ఇక్కడ అధికార పార్టీ చంపించినట్టు మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సేమ్ అదే డ్రామా సీజన్ 2 అనుకుంటుంది. సీజన్ 1 సీజన్ 2 లాగా వస్తాయి కదా, ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 లాగా సినిమాలో ఇది పార్ట్ 2 సినిమానేమో. మళ్ళీ ఈ ఎలక్షన్స్కి ముందు ఈ పార్ట్ 2 సినిమా మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేశారు. అంటే ప్రతి ఎలక్షన్స్కి ముందు ఒకరిని బలిపశువు చేస్తారు, అది ఎవరైనా కావచ్చు. ఈసారి సామాన్య మహిళ అయింది. జనరల్గా మనకు ఒక మేలు జరుగుతుంది, ప్రభుత్వం నుంచి ఒక మేలు జరిగింది, మరి అది వాళ్ళు చెప్పించారా, తను చెప్పింది అనేది మాత్రం ఇంకా క్లియర్ లేదు. తన భర్త ఏం చెప్తున్నాడు, మా భార్య ఇళ్ళ పట్ట తీసుకుంది, అదేవిధంగా నా పిల్లలకు విద్యా దీవెన వస్తుంది, నా అత్తమామలకి పెన్షన్ వస్తుంది, ఇవన్నీ 5 సంవత్సరాల్లో నా కళ నెరవేరింది, జగనన్న నా కళ నెరవేర్చాడని చెప్పేసి తను చెప్పింది. ఓకే, 5 సార్లు తీసుకున్నాడు, అది ఆమె తీసుకుంది 4 సార్లు పొరపాటున తను అన్నదనుకో. సో అది మనసులో పెట్టుకొని కొన్ని సోషల్ మీడియా వేదికగా కొందరు కుక్కలు ఆమెను ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా నిజంగా ఆమెను బూతులు తిట్టడం కరెక్ట్ కాదు. ఇన్ కేస్ ఆ వేధింపులకే గురై ఉంటే మొదటిగా మరి తను ఎవరితోనైనా చెప్పుకోవాలి కదా. పాయింట్ నెంబర్ 1 మీరు కరెక్ట్గా వినండి. తను నిజంగా ఇంతగానం వేధిస్తుంటే ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనో భర్తతోనో చెప్పాలి కదా. ఏ వ్యక్తి అయినా డెఫినెట్గా చెప్పుతుంది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఆలోచించవచ్చు. అంటే తాను అలా చెప్పడం వల్ల, అది ట్రోల్ అవ్వడం వల్ల ఇంట్లో కూడా గొడవలు ఉండొచ్చేమో, ఆ రకం కూడా ఆలోచించాలి కదా. అంటే భర్త ఇంకేమైనా అనడేమో, భర్త ద్వారా గొడవలైనేమో, ఆమె అక్కడి నుంచి ఇద్దరికి గొడవడంతో పిల్లల్ని టకటక రెడీ చేయించి బయటికి వెళ్ళి ఆమె మధ్యాహ్నం అంటే 12 గంటల ప్రాంతానే అంటున్నారు. అంటే మన ఇంట్లో పనులన్నీ ముగించుకొని బయటికి వెళ్తే అదే టైం అయింది. నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా 12 గంటల ప్రాంతాన రైల్వే స్టేషన్కి వెళ్ళడం, ఆమెతో పాటు 2 వ్యక్తులు ఉన్నారంటున్నారు. అంటే దీనికి అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారా, ఇంకో అదర్ పార్టీస్ ఉన్నారా, టీడీపీ వాళ్ళు ఉన్నారా, జనసేన వాళ్ళు ఎవరున్నారా అనేది మాత్రం క్లియర్ కట్టలేదు. మరి భర్తతోటే గొడవై బయటికి వెళ్ళొచ్చు అనుకుని ఇంకో కోణంలో కూడా ఆలోచించవచ్చు కదా. ఇదంతా ఇన్వెస్టిగేషన్ ఎందుకు తీస్తలేరు? పూర్తి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తే సిఐడియో సిబిఐకి అప్పగిస్తే మరి ఆమె కాల్ డేటాలో ఏమేమి మాట్లాడింది, ఇంట్లో నిజంగా గొడవైందా లేకుంటే ఇతరులతో గొడవైందా, కాల్ డేటాలో 2-3 రోజులు అంటే తాను వీడియో ఇచ్చిన తర్వాత ఎవరెవరు తనకు కాల్స్ చేశారు, ఎవరెవరు తనకు మెసేజెస్ చేశారు, వాట్సాప్లో ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు, తాను అక్కడ ఇచ్చినాక మళ్ళీ ఏ సోషల్ మీడియా ఆఫీస్కి వెళ్ళింది, ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళింది, ఆమె అకౌంట్లో ఎవరైనా డబ్బులు వేసారా, లేదంటే ఆమెతో ఎవరైనా మాట్లాడించారా, ఇదంతా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేస్తే తెలుస్తుంది కదా. అది చనిపోయి 7వ తారీఖు చనిపోయిన వ్యక్తి 4 రోజుల వరకు బయటికి తీసుకురాకుండా వార్తను దాచిపెట్టి, ఇంకోటి మెడికల్ స్టేట్మెంట్ మెడికల్ రికార్డ్స్ కూడా బయటికి తీయకుండా, జనరల్గా ఒక మనిషి చనిపోతే పోస్ట్ మార్టం వెంటనే అయిపోతుంది, నెక్స్ట్ డే కూడా దాని రికార్డ్స్ బయటకు వస్తాయి వెంటనే. ఒకటి అంటే 24 అవర్స్ కాకపోయినా 48 అవర్స్లో దాని రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ ద్వారా పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి అదే నెక్స్ట్ డే ఎందుకు కాకనే ఆ నెక్స్ట్ డే ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచిపెట్టారు? డెఫినెట్గా ఇక్కడ రాజకీయ కుట్ర జరిగింది. అంటే ఒక మహిళని చంపి ఇక్కడ అంటే శివరాజకీయాలు చేస్తున్నట్టు మనకు డెఫినెట్గా అర్థమైపోతుంది. కేవలం ఎలక్షన్లు ఓట్ల సింపతి కోసం ఒక మహిళను చంపడం ఎంత దారుణం, ఎంత కిరాతకం. కేవలం మహిళా పోస్టులు పెట్టడం వల్ల మనస్తాపనకు గురై చనిపోయింది అనేది ఒక పాయింటే అనుకోండి, కానీ తాను ఎవరికో ఒకరికి చెప్పుకోవాల్సింది కదా. ఒకవేళ చెప్పుకోలేదే అనుకోండి, ఈవెన్ తను ఒక అంటే కాల్ రికార్డేమో లేదంటే ఎవరికైనా ఫోన్ చేసి చెప్పడమేమో, ఆమె ఒక వీడియో తీసుకోవడం, ఒక టెక్స్ట్ మెసేజ్ చేయడమో డెఫినెట్గా జరుగుతుంది కదా. దాని అంటే ఎలా చనిపోయిందో అనేది డెఫినెట్గా ఎవరైనా చనిపోయే ముందు డెఫినెట్గా చెప్తారు, ఎవరికొకరు షేర్ చేస్తారు. లేకుంటే ఇప్పుడున్న ఆండ్రాయిడ్ ఫోన్స్ వల్ల ఒక వీడియో తీసుకోవడమో టెక్స్ట్ చేయడం ఇదంతా జరుగుతుంది. అటువంటిది ఎటువంటి ఆధారం లేకుండా ఒక మహిళ వేధించడం వల్లనే చనిపోయిందంటే
ఇది కరెక్ట్ పాయింట్ కాదు అంటే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో గుంజాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయట్లేదు? ఫోన్ కాల్ డేటా రికార్డ్స్ ఎందుకు తీయట్లేరు? సీసీ ఫుటేజ్ ఎందుకు దాచిపెట్టారు? ఇంకా సీసీ ఫుటేజ్ బహిర్గతంగా బయట పెట్టొచ్చు కదా, ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? అసలు ఎక్కడికి పోయింది, ఎలా వెళ్ళింది? అంటే రైల్వే స్టేషన్లో ఎక్కడి నుంచి మనకు సీసీ కెమెరాలు ప్రతి చోట ఉంటాయి, అటువంటిది ఈ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు తీయలేదు? ఎస్, ఇక్కడ ఒక పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక పార్టీయే కావాలని ఆమెను టార్గెట్ చేసి చంపినట్టు మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూస్తుంటే కనుక సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు బయటికి రాలేదు, మెడికల్ రికార్డ్స్ బయటికి తీయలేదు, ఫోన్ కాల్ డేటా బయటికి తీయలేదు, వాట్సాప్ డేటా బయటికి తీయలేదు. ఇంకోటి, తన బంధుమిత్రులతో కానివ్వండి, ఇంట్లో భర్తతో అయినటువంటి గొడవలు ఏదైనా ఉండొచ్చు, ఆ ఇన్వెస్టిగేషన్ బయటికి తీయలేదు. సో ఇవి సరైన ఆధారాలు. ఈ ఆధారాలు బయటకు వస్తే డెఫినెట్గా ఎవరు చంపిర్రు లేకుంటే తన ఆత్మహత్య చేసుకుందన్నది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో ఒక మహిళని అడ్డు పెట్టుకొని శవ రాజకీయాలు చేస్తానన్నారే, ఎంత నీచం తెలుసా? ఆ పాపం ఉట్టిగానే పోదు. ఎందుకంటే ఇద్దరు పిల్లల తల్లి, ఈరోజు ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మరి 20 లక్షలు 30 లక్షలు ఇస్తే తల్లిని తీసుకొస్తారా? తల్లి వస్తుందా? మీరు వాళ్ళ పిల్లలకు డిపాజిట్ చేశారు, ఫిక్స్డ్ డిపాజిట్ అంటున్నారు. దేనికి? పోయిన తల్లిని తీసుకురాలేరే, అంత చిరునవ్వుతో తన ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆ చిరునవ్వును మళ్ళీ బయటికి తీసుకొస్తారా? మళ్ళీ చూపిస్తారా ఆ చిరునవ్వు? తీసుకురాగలుగుతారా? ఎస్, డెఫినెట్గా ఇక్కడ రాజకీయ కుట్ర జరిగింది. కేవలం ఓట్ల కోసమే ఆమెను చంపారు. ఇదే ఈ ఇన్వెస్టిగేషన్, నేను ఏదైతే చెప్పానో ఈ పాయింట్స్ అన్ని బయటికి తీస్తే నిజంగా గీతాంజలి గారు ఎలా చనిపోయారన్నది డెఫినెట్గా తెలుస్తుంది. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.